వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. చూడడానికి సాధారణ నీటి గుంతలా ఉన్న తల్లి కొడుకుల ప్రాణాలను బలి తీసుకుంది. ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలం నెలవై గ్రామ పరిధిలోని పారంపండు గుంత వద్ద ఉన్నాం. ఆదివారం పాఠశాలకు సెలవు దినం కావడంతో 10వ తరగతి చదువుతున్న సిద్ధు తన తల్లి రేవతితో అదే గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లాడు. పక్కనే ఉన్నటువంటి నీటి గుంతలో ఈత నేర్చుకోవడానికి దిగిన సిద్ధు ప్రమాదవశాత్తు లోతైన ప్రదేశానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. తన కొడుకు సిద్ధు నీటిలో మునిగిపోతున్నాడని రేవతి ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కొడుకుని కాపాడాలని నీటిలోకి దూకింది. అయితే ఆమె కూడా నీటిలో చిక్కుకుని బయటికి రాలేకపోయింది. కొడుకుని కాపాడాలన్న తల్లి ప్రేమ ఆరాటం చివరికి 2 ప్రాణాలను బలి తీసుకోవడంతో ఒకే కుటుంబానికి చెందిన కొడుకు తల్లి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి. ప్రమాదం ఎలా జరిగింది, స్థానికులు ఏం చెప్తున్నారు, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వాళ్ళు చనిపోయారని మాకు తెలియగానే వెంటనే మేము ఇక్కడికి వచ్చినాము. వచ్చి చూసేసరికి రేవతి అనే అమ్మాయిది బాడీ పైకి తేలుండే. సో ఆమెను పక్కకు తీసి డైరెక్ట్ హాస్పిటల్ పంపించేసాము. అబ్బాయి సిద్ధుది దొరకలేదు. కాసేపు వెతికాము. తర్వాత కనిపించేసరికి అతను కూడా బయటికి లాగి కాసేపు ఛాతిపై ఇట్లా ప్రెస్ చేస్తాము, ఊపిరి ఏమైనా ఆడుతుందేమో అని చెప్పేసి. అయినా కానీ ఆడలేదు. చాలాసేపు చూసినాము. అంత లోపల అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు. ఇక చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు నిర్ధారణ చేశారు. పని మీద వస్తూ ఉంటే వాళ్ళ అమ్మతో కూడా పనికి వచ్చినాడు చిన్నాడు. వస్తా ఉంటే ఇక్కడ మామిడి పండు ఉంటే ఆ మామిడి పండు తినున్నాడు. ఆ మామిడి పండు తిని దాని వల్ల చేయి కడుక్కుందామని దిగునాడు చిన్నోడు. చేయి దిగిన కంటే ఇది తారపాలు ఉంటుంది జారేసినాడు. జారేల కంటే చిన్నోడు దొరకలేదని చెప్పేసి అమ్మ కూడా ఈత రాదు పాప తల్లికి. కొడుకుని కాపాడుకోవాలని సాయం కూడా దింపేసింది. ఇద్దరు చనిపోయినారు. తర్వాత మాకు తెలిసి మేమంతా పరిగెట్టొచ్చాము. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉండా, మీ సుమన్ టీవీ ద్వారా మీరు కూడా కొంచెం చెప్పండి ప్రభుత్వానికి. వాళ్ళకి ఇల్లు లేదు, ఆల్రెడీ ఒక పాత ఇల్లు గుడిసింది, వాళ్ళు ఉండే ఇల్లు కూడా గవర్నమెంట్ ద్వారా నుంచి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలా. ఆ చిన్నోడు 10వ తరగతి పోయే బిడ్డ పాపం అమ్మతో కూడా కూలి కూడా పోతా ఉన్నాడు. ఇక్కడ మాడిపడి తిని చెయ్యి కడుక్కునే పాపని తల్లి బిడ్డలు ఇద్దరు పూసినారు. దయచేసి గవర్నమెంట్ ద్వారా ఏదైనా సహాయం చేస్తే మీరు మాకు సహాయం చేసినటువంటి సమయం.